హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వైఫ్ చిట్టీస్ వరల్డ్. లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదండి. హౌస్ వైఫ్, అందులోను విలేజ్ లో ఉంటున్నాను కాబట్టి టైం సరిపోదు. అండ్ పెళ్లి హడావిడిలో పడి మా బావ వచ్చాడు, వీడియో తీసాను, అప్లోడ్ చేయాలనే విషయమే మర్చిపోయాను. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండడం, నాకు తోచిందేదో చిన్నగా ప్రయత్నిస్తున్నానండి. ఆ ప్రయత్నానికి మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి. అందుకే మరీ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిజంగా ఆడపిల్ల ఏదైనా వర్క్ చేస్తుందంటే చాలు అందులో 100 తప్పులు ఎతుకుతారు. అయినా నేను అడుగు పెట్టిన ప్లాట్ఫామ్ ఇలాంటి మాటలు పడక తప్పవు. ఏదైనా సరే భరిస్తానని అడుగు వేశాను. 100 మందిలో ఒక్కరు సపోర్ట్ చేసినా చాలు, కంపల్సరీగా గెలిచే చూపిస్తాను. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో రకంగా ఆశ్చర్యపరుస్తున్నాడు మా బాబు. నిజం చెప్పాలంటే తన రియాక్షన్ కోసం ఎంతలా వెయిట్ చేశాను. మొన్న రీసెంట్ గా వచ్చినప్పుడు పరిగెత్తుకెళ్లి వాళ్ళ నాన్నని ఎత్తుకోమన్నాడు. ఈసారి మాత్రం వాళ్ళ నాన్నని చూడగానే ముసి నవ్వులు నవ్వుతూ పక్కకి దాచుకున్నాడు. నిజంగా ఒక సోల్జర్ గా ఉండడం ఎంత పెద్ద టాస్కో కదా. రాగానే వాళ్ళ నాన్నకు తన దగ్గరున్న అన్నింటినీ చూపించాడు. కానీ ఈసారి మాత్రం మా బావ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో వచ్చాడు. ఎందుకంటారా, జమ్మూ నుంచి పోస్టింగ్ అవుట్ అయ్యి వచ్చాడు కాబట్టి కొత్త ప్లేస్ కి వెళ్తున్నాడని, అందులోనూ ఫ్యామిలీ అలో ఉంది కదా. ఇంకో 2 months లో తనతో తీసుకువెళ్తాననే హ్యాపీనెస్. తన ఆర్మీ ట్రైనింగ్ గ్రూప్ ఫోటోలో వాళ్ళ నాన్న ఎక్కడున్నాడనేది కంప్లీట్ గా చూపిస్తాడు. వాడికి అలా ఎలా గుర్తుంటదో నాకు అస్సలు అర్థం కాదు. బ్యాగ్ లో ఏముందని చూడటం పిల్లల హ్యాబిట్ కదండి. వాళ్ళ నాన్న తన కోసం ఏం తీసుకొచ్చాడని బ్యాగ్ చూపిస్తున్నాడు. వాడికి కంప్లీట్ గా ఆడుకునే వస్తువులే కావాలి, ఎన్ని ఉన్నా సరిపోవు. గారాల ముద్దుల కొడుకు కదండి. పెళ్ళవుతున్న ఇల్లు ఎందుకంత గజిబిజి గందరగోళంగా ఉంటుందో నాకు అసలు అర్థం కాదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. పెళ్లి అనేసి ఇల్లంతా నీట్ గా చేసుకొని సున్నం అండ్ పెయింటింగ్ వేసుకున్నాం. ఇంకా సామానేవి ఎక్కడక్కడ పెట్టలేదు, అందుకే అలా గజిబిజిగా కనిపిస్తుంది. మా ఆయన కంటే ముందు తన కోసం ఏదైనా తీసుకొచ్చాడేమో అని ఎంతలా వెతుకుతూ తీసుకుంటున్నాడో చూడండి మీరు. ఆడుకోవడానికి ఏదైనా తీసుకొస్తానన్నాడు కానీ నేనే వద్దన్నా. వాడికి ఇప్పుడు ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అన్ని ఆడుకోవడానికే కాకుండా చదువుకు సంబంధించినవి కూడా కొన్ని కొనుక్కోవాలి కదా. అందుకే కొన్నింటిని ఆన్లైన్ లో బుక్ చేశాను. అందుకే నేను తీసుకురావద్దని చెప్పాను తనకి. అందుకే తను ఏది తీసుకురాలేడు. కానీ ఇప్పుడు బ్యాగ్ చదువుతుంటే అర్థమవుతుంది ఏదైనా తీసుకొస్తే బాగుండు అని. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఎంత రమ్మన్నా నా దగ్గరికి రాలేడు అసలు. వాడు తింటున్న నట్స్ వాళ్ళ నాన్నకి పెట్టాడు కానీ నాకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు. అప్పుడే నాన్న పైన అంత ప్రేమ పొంగిపోతుంది చూడండి మీరే. 3 months కోసారి వస్తాడు కాబట్టి అలా సడన్ గా వచ్చినప్పుడు తననే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈ ఫీలింగ్ ని ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే కొనుక్కోలేం కావచ్చు. నాకు కన్నా నాన్నకి 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 అద్దా నాన్నకు పెడతావా? బబ్బులు ఎన్ని ఉన్నాయి చూడు. నాన్న అయితే వచ్చాడు, అన్నింటికి నాన్నతో పాటే ఉంటాను కదా. కానీ వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడండి మా పైన. బ్లౌజులు కుట్టుకోవడానికి లేట్ అవుతుందని ఆల్రెడీ మా బావ రాకముందే మేము పెళ్లి షాపింగ్ చేసేసాము. అందుకని ఎలాగో హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, అక్కడ 1 day స్టే చేసి వాళ్ళ తమ్ముళ్లకు అండ్ మా బాబుకి అక్కడే షాపింగ్ చేసుకొని తీసుకొచ్చాడు. వాటినే ఇప్పుడు చూస్తున్నాం మేము. ట్విన్నింగ్ అవుట్ ఫిట్స్ వేసుకుందాం అనుకున్నాం కానీ టైం సరిగా కుదరలేదు. మళ్ళీ బ్లౌజులు కుట్టడానికి లేట్ అయిపోతుందేమో అనేసి నేను ముందే తీసుకున్నాను. అంతే కదా, మనం అనుకున్నట్టు జరిగితే ఎలా చెప్పండి. అందుకనే ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోయాము. అన్ని తీసాను కానీ పెళ్లి వ్లాగే తీయలేను. అక్కడైనా నేనే చేయాలి పని, ఇక్కడైనా నేనే చేయాలి పని కాబట్టి హడావిడిలో వీడియో తీసుకోవాలనే సంగతే మర్చిపోయా. షార్ట్ వీడియోస్ కొన్ని క్లిప్స్ తీసుకున్నా అంతే, లాంగ్ వీడియో చేయలేదు. మీలో ఎవరైనా దానికోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే ఆ హోప్స్ వదులుకోండి. ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అన్నింటిని మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు కొందరుంటే ఎందుకు అవసరమా అనేవాళ్ళు చాలా మంది. నిజంగా నేను ఎంతలా అప్సెట్ అయ్యానంటే వీడియో తీసేవాళ్ళు లేక. కానీ కంప్లీట్ గా మా సిస్టర్ ని నేనే రెడీ చేశాను. చాలా రకాలుగా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. పెళ్లి వీడియో ఏదైనా మీరు చూస్తే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా ఆయన వచ్చిన రోజు మా ఊర్లో జాతర ఉండే. పెళ్ళైన నుంచి తనతో ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం నిజంగా కొన్ని సంఘటనలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.